శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడిన గొప్ప పండుగ. ఇది రామాయణంలో వర్ణించిన విధంగా శ్రీరాముడి యొక్క జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని అంటారు. ఈ ఏడాది శ్రీవిశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 వరకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ఆ రోజున పూజకు శుభముహూర్తం ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని, ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక పూజలు, నియమాలు నిర్మలమైన హృదయంతో, పూర్తి భక్తి విశ్వాసంతో పాటిస్తే అవి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి పండుగకు 10 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. తాటాకు పందిళ్లు వేయడం, ఆలయాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు. హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం: బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజగదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామనవమి రోజున రామదర్బార్ను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాములవారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. బియ్యం పిండితో ముగ్గువేసి దానిమీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టువస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దానిమీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడాపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి. చివరలో స్వామి పాదాల దగ్గర 3 సార్లు అక్షింతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాటపాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తలంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని తయారుచేసి నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా స్వీకరించాలి. మన ఇంట్లో తయారుచేసే ప్రసాదాన్ని పొరుగువారికి కూడా పంచిపెట్టడం మంచి ఆచారం. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మీరు పూర్తి ఉపవాసం పాటించలేకపోతే ఏకాహారం చేయడం, అంటే కేవలం ఒక పూట భోజనం చేయడం కూడా చాలా మంచిది. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మీకు సమయముంటే రామాయణం ఏదైనా ఒక భాగం చదవడం లేదా దాని గురించి వినడం కూడా చాలా మంచిది. శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు: శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మన పెద్దలు చెబుతారు. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు. పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడిని కొలిచే ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కోపగించుకోకుండా, ఇతరులను దూషించకుండా, గొడవలు పడకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా మంచిది. ఇవన్నీ రాముని ధర్మానికి విరుద్ధమైనవి. శ్రీరాముడు మర్యాదకు, సత్యానికి, న్యాయానికి ప్రతీక కాబట్టి ఆయన పండుగ రోజున ఈ గుణాలను పాటించాలని పెద్దలు సూచిస్తారు. భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే ఈ రోజు తయారు చేసుకునే వంటలలో అల్లం, వెల్లుల్లి వంటి ఉత్తేజం కలిగించే ఆహారాలను వాడకపోవడం,
మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ రోజు ఈ పదార్థాలను ఆహారంలో కలిపి తీసుకోకూడదు. శ్రీరామనవమి రోజున సాయంత్రం కొన్ని పనులు తప్పక చేస్తే జీవితంలో అద్భుతాలు ఖాయమని పండితులు చెబుతున్నారు. ధన లాభం కోసం, సంతానం కోసం, శాంతి, ఆరోగ్యం, వివాహ యోగం వంటి పనులు నవమి రోజు మనం చేసే కొన్ని పరిహారాలతో తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే రామరక్ష మంత్రాన్ని 108 సార్లు జపించి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి. దీనివల్ల ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. సంతానయోగం కోసం చేయవలసిన పరిహారం ఏమిటంటే ఒక కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి అనంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతానయోగం కలుగుతుందని నమ్మకం. ఇంటిలో ఆనందం, శాంతి కొరకు చేయవలసిన పరిహారం ఏమిటంటే దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ జయరామ జై జయ రామ అని 108 సార్లు జపిస్తే జీవితంలో ప్రశాంతతోపాటు ఆనందం, సౌభాగ్యం నిలిచేలా చేస్తుందని చెబుతారు. ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన పరిహారం ఏమిటంటే శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల ఆరోగ్యం మెరుగవుతుందని భక్తులు నమ్ముతుంటారు. వివాహంలో అడ్డంకులను తొలగించుకోవడానికి చేయవలసిన పరిహారం ఏమిటంటే శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి అనంతరం ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వివాహ అడ్డంకులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి నడవడిక, ఆయన గుణగణాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడిచినట్లయితే మనకి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు దక్కుతాయి. శ్రీరాముని అనుగ్రహం, ఆశీర్వాదం మన అందరికీ లభించాలని, మన కష్టాలు తొలగిపోవాలని కోరుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.